హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టింకు నేను కలిసి ఏం చేస్తున్నామని ఆలోచిస్తున్నారా? సో గణేష్ చతుర్థి వస్తుంది కదండి. దానికోసం టింకు అయితే ఇయర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. సో మమ్మీ, ఈ ఇయర్ మనం గణేష్ జీ కోసం ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేస్తాము అనేసి అడిగాడండి. సో దానికోసం అని మేము గణేష్ డెకరేషన్ కోసం బ్యాక్గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాం. చూసారా టింకు ఎంత హెల్ప్ చేస్తున్నాడో, మొత్తం స్టిక్కరింగ్ అండ్ ఎవ్రీథింగ్ తనే చేశాడండి. టింకు అలా హెల్ప్ చేయడం చూసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చిందండి, డిజైన్ చేసినట్టుగానే. అండ్ బ్యాక్గ్రౌండ్తో పాటు మేము లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే కొంచెం ప్రిపేర్ చేసాము. ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మా గణేష్ని తీసుకురావడానికి వెళ్ళి గణేష్ని సెలెక్ట్ చేసుకొని వచ్చేసామండి. అండ్ వచ్చిన తర్వాత ఇంకా మా పూజనైతే స్టార్ట్ చేసేసుకున్నాం. చూసారుగా మా బుజ్జిబాబు బొజ్జ గణపయ్యని ఎంత బుజ్జిగా తీసుకొస్తున్నాడో. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ తీసుకొచ్చేసాడండి. తీసుకొచ్చేసి తన ఆసనంలో కూర్చొనిపెట్టి ఇంకా అంతా డెకరేషన్ అంతా తానే స్టార్ట్ చేశాడు. ప్రసాదాలు నైవేద్యం అంతా పెట్టేసి మేమైతే పూజను స్టార్ట్ చేసుకున్నాము. ఈ ఇయర్ టింకు కూడా చాలా శ్రద్ధగా పూజ అంతా విన్నాడండి. చాలా బాగా జరిగిందండి వినాయక చవితి ఇయర్. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే నిమజ్జనానికి మా బుజ్జి గణపయ్యని తీసుకెళ్ళిపోయాం. టింకు అయితే తీసుకొని వచ్చి తన తలపైన పెట్టుకొని జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ బాయ్ బాయ్ గణేష్ అని చెప్పుకుంటూ ఇంకా గణేష్ని అయితే కోనేటి దగ్గరికి తీసుకెళ్ళిపోయాం. అక్కడ కోనేటిలో గణేష్ని ఇచ్చేస్తూ టింకు అయితే బాయ్ బాయ్ గణేష అంటూ మా గణేష్కి అయితే ఈ ఇయర్ బాయ్ బాయ్ చెప్పేశామండి. ఇలా జరిగిందండి ఈ ఇయర్ వినాయక చవితి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం